హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పందూస్ వరల్డ్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు ఆలు బఠానీ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకైతే సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ఆలు, బఠానీ, టమాటో, ఆనియన్ అండ్ మిర్చి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అండ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని దాని తర్వాత మిర్చి అండ్ ఆనియన్ కూడా వేసుకొని చట్పట్ చూసారా మీరు ఎలా ఆయిల్ ఎంత హీట్ ఉందో మనకి. సో మనం అటు ఇటు మిక్స్ చేసుకుందాం మంచిగా. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని నేను మీకు తీసుకురాను. దయచేసి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ. సో ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేద్దాం నీట్గా. చూడండి, మిక్స్ చేస్తున్నా నేను. ఇది లైటిష్ బ్రౌన్ వచ్చేంత వరకు మిక్స్ చేస్తూనే ఉందాం మనము. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి బఠానీ ఆలు మసాలా కర్రీ అండి. మనకైతే ఇది చాలా స్పైసీ ఉంటుంది. సో ఒక్కసారి తింటే మాత్రం అస్సలు మర్చిపోలేరు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. సో పసుపు వేసుకున్న తర్వాత వెంటనే మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు అల్లం కూడా వేసుకుంటున్నాం 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు బాగా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉందాం అల్లం అయితే మనము. సో ఇది మసాలా కర్రీ కదా మనకైతే, సో అందు గురించి అల్లం పేస్ట్ కూడా వేసాను. సో టేస్టీగా బాగుంటుంది మనకైతే. సో చూడండి, మనం అటు ఇటు కలపెట్టుకుంటూ ఉందాం మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ఎలా కలపెడుతున్నాను నేనైతే. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆలు అయితే వేసేసాము. ఆలు వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకుందాం మంచిగా. సో చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి మనకు. స్లోగా మిక్స్ చేసుకున్న తర్వాత అండ్ మనం ఇప్పుడు వెంటనే మనం బఠానీ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చి బఠానీ మనం చూడండి 1 కప్ ఆఫ్ పచ్చి బఠానీ వేసుకున్నాను నేను. సో మంచిగా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉందాం మనం. అండ్ మిక్స్ చేసుకున్నాక మనం ఎగ్జాక్ట్లీ మనకి హై ఫ్లేమ్లో అయితే మనం ఒక 8 మినిట్స్ కుక్ చేసుకుందాం మనమైతే. సో చూడండి, సో స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇలాగా. అండ్ ఇప్పుడు మనం టమాటాస్ కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, టమాటాస్ కూడా యాడ్ చేస్తాను నేను. సో అండ్ మళ్ళీ ఒకసారి స్లోగా మిక్స్ చేయండి మనకైతే. సో అన్నీ బాగా కలిసి అన్నీ మిక్స్ చేసేసేయండి. సో ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసాను. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మనకి సాల్ట్ అయితే వేసాను. సో ఇప్పుడు మంచిగా స్లోగా మిక్స్ చేయండి, మనకి నీట్గా మిక్స్ చేస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా మిక్స్ చేయాలో చూపిస్తున్నాను. ఇలా మిక్స్ చేయండి మొత్తం అంతా కలిసేటట్టుగా. అండ్ ఇప్పుడు మనమైతే ఈ మసాలాస్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యాయి కదా. సో మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోస్తున్నాను బాగా ఉడకనికి కర్రీ. సో చూడండి, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తాను నేను ఇప్పుడు. సో బాగా మిక్స్ చేయండి మళ్ళీ ఒకసారి. అండ్ ఇప్పుడు మనకి లో ఫ్లేమ్లో ఎగ్జాక్ట్లీ ఒక 5 to 8 మినిట్స్ అయితే మనం కుక్ చేద్దామండి మనమైతే. సో చూడండి, ఇలా బాయిల్ అవుతుంది మనకి, మంచి కుక్ అవుతుంది మంచిగా కర్రీ అయితే మనకి. సో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేద్దాము. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాము. సో చూడండి ఫ్రెండ్స్, ఇవి 2 వేసుకున్నాక కూడా మిక్స్ చేసేసి ఎగ్జాక్ట్లీ ఒక 3 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం మనము. సో చూడండి, స్లోగా అలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో చూడండి, చాలా బాగా కుక్ అయింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని నేను ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. దయచేసి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ. సో ఫ్రెండ్స్, అండ్ ఫైనల్గా అయితే మనం కొత్తిమీర వేసేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి. చూడండి, చాలా కలర్ఫుల్ ఉంది. థ్యాంక్ యూ.